నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసే వ్యాఖ్యలపై రాజకీయ వర్గాలు ప్రత్యేక దృష్టి పెడతాయి. ఆయన వ్యాఖ్యలు చాలా వరకు నిజమేని భావిస్తారు. తాజాగా ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికలు పొత్తులపై ఆయన తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కమ్మారెడ్డి అనే డివిజన్ 2014 నుంచి బాగా వచ్చిందని, గతంలో అన్నింటిలో కమ్మ డామినేషన్, ఇప్పుడు రెడ్డి డామినేషన్ అని వ్యాఖ్యానించారు. గతంలో ముసుగు ఉండేది, ఇప్పుడు ఆ ముసుగు తీసేశారన్నారు. ప్రశ్నించే వాళ్ళు లేనప్పుడు అధికారం ఇష్టారాజ్యంగా మారుతుందని, అధికారం కన్నా 10% ఓట్లు ఇవ్వడం అనే వారికి నమ్మడం అన్నారు. అయితే ఇమేజ్ ఉండి ప్రశ్నిస్తా అని ముందుకు వచ్చే వాళ్ళని ప్రోత్సహించాలన్నారు. తను చాలా అంశాలు చెప్పినా మీడియా ఫోకస్ చేయట్లేదన్నారు. ఇక పూర్తి పారదర్శకత పాలన కోసం ఆన్లైన్లో అన్ని అంశాలు ఉంచాలన్నారు. ప్రజాస్వామ్యం వ్యవస్థకి అర్థమే ఇప్పుడు మారిపోతుందన్నారు. నేటి మీడియాని క్యాపిటలిస్టులు మేనేజ్ చేస్తున్నారని, పబ్లిక్ డొమైన్లు పెట్టే వారికే ఓటు వేయాలన్నారు. నేర స్వభావం ఉన్న వాళ్ళనే ప్రజలు అంగీకరించారని, ప్రజాస్వామ్యంలో అటువంటి వారిని ఎవరూ అడ్డుకోలేరన్నారు. ఇటీవల ఒక జడ్జి స్థలం వివాదంలో రౌడీ షీటర్ను ఆశ్రయించారని అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విగ్రహాలను కూలగొట్టడానికే మక్కలో మహమ్మదీయ మతం పుట్టిందని, మనత్ అనే విగ్రహాన్ని తీసుకువెళ్లి దాచేశారని చెప్పుకొచ్చారు. అయితే ఆ రోజు పరస్పర దాడుల నేపథ్యంలో ఈ దాడులు విస్తరించాయని, తమ మతంలోకి వస్తే ఆలింగనం, కాదంటే చంపుతామంటూ బెదిరించారన్నారు. ఇస్లాంలో గొప్పతనం ఉంది, అందుకే పెరిగిందన్నారు. ఇక మెజారిటీ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ బ్రాహ్మణులే, కులం ప్రభావితం తగ్గితేనే సమాజం బాగుపడుతుందన్నారు. ఎవరికైనా ఒకే క్యాస్ట్తో విజయం సాధించడం సాధ్యం కాదన్నారు. ఇక పవన్ డబ్బు అధికారానికి లొంగే వ్యక్తి కాదన్నారు. తన అభిప్రాయం వ్యక్తం చేశారు. బీజేపీ నిర్ణయాలను బట్టి పొత్తు అంశాలు ఖరారవుతాయని, ఏపీలో ఎవరు నెగ్గినా 25 ఎంపీలు బీజేపీవే అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసే వెళతారని అనుకుంటున్నానని, ఇక బీజేపీ కాదంటే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నారు. రాష్ట్రంలో త్రిముఖ పోరు కాదు, ద్విముఖ పోటీ ఉంటుందన్నారు. అయితే ఈ అభిప్రాయం ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి చెప్తున్నారన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబుది తప్పని తేలితే శిక్షిస్తారని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పుకొచ్చారు. ఒక ఈడీ కేసులతో పెద్ద శిక్షలు పడడం తాను చూడలేదని, జగన్మోహన్ రెడ్డికి అయినా జరిమానాలే పడతాయన్నారు. ఈడీ కేసులు వినడం ప్రారంభమైతే శిక్ష ఖరారు అవుతుందని, ఈ కేసుల వల్ల జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తుకు వచ్చిన నష్టం లేదన్నారు.